అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఈరోజు 127 దాడులు జరిగాయి నిన్న ఉదయానికి అని చెప్పి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది దేవాలయాల మీద. డీజీపీ ఏమని అనౌన్స్ చేశాడంటే ఇదెవరో కొంతమంది ఆకతాయిలు చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని చెప్పాడంటే ఈ దఫా మళ్ళీ ఎవడైనా దేవాలయాల జోలికి పోతే వాడు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంతగా పక్కవాడు కూడా భయపడేటట్టుగా చర్యలు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు రామతీర్థానికి, ఆ తీర్థం ఎక్కడుందో తెలియదు అంత మునుపు ఎప్పుడు, రామతీర్థానికి స్వయంగా ఆయనే వెళ్ళి ఆయన కూడా మత్సామరస్యం కాపాడాలని చెప్పి మాట్లాడినారు. మన జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడినారు. బీజేపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇంకొంచెం భిన్నంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దొంగలుడు ఇప్పుడు కొడుతున్నటువంటి దొంగలు అందరూ పెద్ద మనుషులే, కానీ ఎందుకు ఇన్ని దేవాలయాలు కూలిపోతున్నాయి, ఎంతమంది దేవుళ్ళ తల్ల ఎందుకు దగ్గర పడిపోతున్నాయి, ఎంతమంది దేవుళ్ళ చేతులు ఎందుకు పడిపోతూ ఉన్నాయి, కాళ్ళు ఎందుకు విరగొట్టబడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో విశాఖపట్నంలో చర్చిల మీద దాడులు జరిగినాయి. చర్చిల మీద దాడులు జరిగినప్పుడు కూడా పెద్ద చర్చ జరిగింది. మసీదుల పైకి పందులను తోలినటువంటి ఘటనలు కూడా చాలానే జరిగినాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో, హైదరాబాద్లో, తెలంగాణతో సహా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొడవలు జరిగినాయి. ఇప్పుడు తాజాగా దేవాలయాల మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతూ ఉంది? మీకు అందరికి గుర్తుందో లేదో, తిరుమల కొండ మీద కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తిరుమల నడకదారిలో 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పుతో సిలువ వేసి ఉంది, అక్కడ పూజలు చేస్తున్నారు క్రైస్తవులు అని చెప్పి వెబ్సైట్లో పెట్టినారు. తిరుమల కొండ మీద ఒక చర్చి నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి నడిపిస్తూ ఉన్నాడని చెప్పి వెబ్సైట్లో పెట్టి చర్చ నడిపారు. 7 కొండల్ని 2 కొండలు చేసేశారు అని చెప్పి కూడా చాలా పెద్ద చర్చ నడిచింది. తిరుమల బాలాజీ నగర్లో ఒక ఇంటికి సిలువ గుర్తేస్తూ ఒకడు పట్టుబడినాడు. సిలువ గుర్తు ఒకటి వేస్తుంటాడు, ఇంకొకడు వీడియో షూట్ చేస్తూ ఉంటాడు. తిరుమల బాలాజీ నగర్లో సిలువ గుర్తు ఎందుకు వేస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద చర్చ నడిచింది. ఆ చర్చ తర్వాత దాన్ని ఎవడు వేశాడు, ఎందుకు వేశాడు అనే చర్చ ఆ తర్వాత జరగలే. ఇప్పటికీ పద్మావతిపురంలో సిబిసిఐడి ఆఫీస్ ఉంది, అక్కడ పోయి రికార్డు పరిశీలన చేయండి. సిలువ గుర్తు వేస్తూ దొరికిపోయినటువంటి వాళ్ళు బీజేపీ సంఘ పరివార శక్తులు అనే విషయం ఆ రికార్డుల్లో ఉంది. ఈ దొంగలు ఈ వ్యవహారం నడుపుతూ ఎందుకు బయట పెట్టలేదు? ఆ రోజున ఈ రోజు కూడా బయట పెట్టడం, ఈ రోజుకి అరెస్ట్ చేయలే. 127 ఆలయాల మీద దాడులు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకు ఒక్కడు కూడా అరెస్ట్ కాడు? ఈ పోలీస్ డ్యూటీ మీట్ జరిగింది నిన్న పోలీసులది. ఆ పోలీస్ డ్యూటీ మీట్లో 2 కుక్కలకి ప్రపంచంలో ఎక్కడా లేనంత పవర్ఫుల్ కుక్కలు ఇవి అని చెప్పి మెడల్స్ ఇచ్చారు. మీరంతా చూశారు లేదు పత్రికల్లో. ఏంది దాంట్లో ఉండే వాటికి ఉన్న పవర్ ఏందనంటే, ఎక్కడైనా ఎవరినైనా హత్య చేసినా, దొంగతనం జరిగినా ఈ కుక్కలను నాడు పోయి వదిలితే వాడు ఎక్కడన్నా వండుకొని పట్టుకొని వస్తాయని చెప్పి ఆ కుక్కలకి ఇచ్చినటువంటి మెడల్. ఇట్లాంటి కుక్కలు విజయనగరం కుక్కలకి వచ్చింది ఆ అవార్డు. ఇట్లాంటి కుక్కలు 13 జిల్లాల్లో ఉన్నాయి. ఈ కుక్కలన్నింటినీ వదిలితే ఆ కుక్కల్ని ఎప్పుడో పట్టుకొని వచ్చి ఉంటారు కదా. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలకులకి చిత్తశుద్ధి లేదు అక్కడ. ఇది కావాలని జరుగుతున్నటువంటిది, పాలకులు ఆడుతున్నటువంటి నాటకం ఇది. మన పోటీ వాళ్ళు మనమంతా కూర్చొని చర్చించి వేదిక కావాలి, ఇది కావాలి, అది కావాలని మనం మాట్లాడుకుంటాడు. ఇవి నిలిచిపోవాలన్నా వాళ్ళే, కొనసాగాలన్నా వాళ్ళే. అసలు కథ అక్కడ నడుస్తాం. ఎందుకు ఈ సమయంలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఏమంత అర్జెన్సీ వచ్చేసింది అని అంటే, సరిగ్గా ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. కరోనాకు ముందర ఏం జరిగింది? కరోనా కాలానికి ముందర యావత్ భారతదేశం అల్లకల్లోలం అయిపోయింది పౌరసత్వ సమస్య మీద. యావత్ భారతదేశం ముస్లింలు అందరూ ఒకవైపున, ఈ దేశంలో వాళ్ళు ఎవరు 2వ తరగతి పౌరులు వాళ్ళని పంపించేయాలని చెప్పి చాలా పెద్ద చర్చ నడిచింది. ఎవరు దీన్ని ప్రశ్నించింది? ఈ దేశంలో లౌకికవాదులు దీన్ని గట్టిగా ప్రశ్నించారు. మనిషి అన్న ప్రతి ఒక్కడూ వ్యతిరేకించారు. అది దేశభక్తియుతమైనటువంటి పోరాటం. ఇప్పుడు మన రఫీ మాట్లాడినాడు, అదే సోషల్ మీడియాలో హిందువునైతే గుడిని రక్షించకుండా, హిందువునైతే కాదు, నువ్వు మొదట భారతీయుడివి,
భారతీయుడు అనే విషయాన్ని మర్చిపోయి నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని, ఇది మాట్లాడుకున్నంతకాలం మనం ఎవరు బతికించలేదు. టీటీడీలో అన్య మతస్థులు అనే పేరుతో 47 మందిని తొలగించడం కోసం తీవ్రమైన ప్రయత్నం జరిగింది. అసలు సమస్యను మాట్లాడితే ఏమైపోతామో, కాలిపోతామో అన్నట్టుగా రాజకీయ పార్టీలన్నీ భయపడిపోయినాయి. ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు, పెద్ద మనుషులు కూడా మాట్లాడు, ఏ రాజకీయ పార్టీ వాడు మాట్లాడు. ఒకే ఒక రాజకీయ పార్టీ తిరుపతిలో సిపిఎం పార్టీ మాట్లాడింది, వాళ్ళంతా మనుషులు అని చెప్పి మాట్లాడినాం. ఏ సంఘము మాట్లాడలా. ఆ సందర్భంలో మేము గురప్ప గారిని రిక్వెస్ట్ చేశాం. ఏమని అడిగామంటే, సార్ మనుషులు సార్, వాళ్ళు ఏమన్నా వాళ్ళు పోయి ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా? వాళ్ళ తండ్రులు చనిపోతానో ఉద్యోగాలు ఇచ్చారు, అది చట్ట ప్రకారం ఇచ్చారు. దాన్ని మనం క్వశ్చన్ చేయాలని అంటే ఎవడు ఎన్నన్నా అనుకొని నేను ఉంటాను అండగా అని చెప్పి ఆ రోజున చైర్మన్గా గురప్ప గారు, కన్వీనర్గా నేను నిలబడి ఒక కమిటీ ఏర్పాటైంది. దాని ఆధారంగా అరుల్ అరస గారు వాళ్ళ టీం మొత్తం చాలా గట్టిగా పట్టుదలగా ఫైట్ చేసి కోర్టుకు వెళితే కోర్టు చెప్పింది, వెట్టి చాకరీ చేయించుకొని తీసేస్తారా, తీయడానికి వీల్లేదని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి, ఈ రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగంలో ఇటుకి అవసరమైన అనేక హక్కులు కల్పించబడ్డాయి కాబట్టి ఆ రోజున కోర్టు అట్లాంటి తీర్పు ఇవ్వగలిగింది. ఇప్పటికీ ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పారు, ఇది ఎన్ని రోజులు ఉపయోగపడుతుందో తెలియదు, దీనికంటే మహత్తరమైనది చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఒత్తిళ్ళకి, అనేక సమస్యలకి లోబడి తయారైనటువంటి ఈ రాజ్యాంగం ఉండడాన్ని కూడా సహించడం లేదు. ఈరోజు దేశంలో రైతులు ఎంత పెద్ద పోరాటం చేస్తున్నారో మనం చూస్తున్నాం. దేశభక్తియుతమైనటువంటి పోరాటం అంటే అది. ఎన్ని రోజులు? 42-43 రోజులుగా కంటిన్యూస్గా ఒక్కడన్నా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారా? ఈ చట్టాలు ఉపసంహరించుకుంటే తప్ప మేము వెనక్కి రామని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అన్ని జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేస్తా ఉన్నారు. అట్లాంటి కొత్త పరిస్థితి వచ్చింది భారతదేశం. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. పౌరసత్వం సమస్య మీద ఎంతో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున భారతదేశం ఏం జరిగిపోతుంది దేశంలో అన్నంత పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు రైతాంగం అట్లాంటి పోరాటానికి వచ్చింది. ఇట్లాంటి సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో మొన్న గెలిచారని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచిపోతారంట. ఈ రాష్ట్రానికి ఎవరైనా ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉంటే మొదటి పేరు చదవాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి ఆ తర్వాత ఎవరి పేరైనా చెప్పాలి. అట్లాంటి పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందంట. రేపంతా హిందువులంతా ఓటు వేస్తారంట. దుబ్బాక తర్వాత తిరుపతి, తిరుపతి తర్వాత ఆంధ్ర రాష్ట్రం తర్వాత తెలంగాణ, యావత్తు సౌత్ ఇండియాని ఏలాలన్నటువంటి కలలు కంటున్నారు బీజేపీ నాయకులంతా కూడా. ఇప్పుడు ముఖేష్ అంబానీకి ఒక్క సెకనుకు 1.5 లక్ష ఆదాయం. కళ్ళు మూసి తెరిస్తే 1.5 లక్ష డబ్బు వచ్చి ఆయన గల్లాలో పడిపోతుంది. రోజుకు 93 కోట్ల ఆదాయం ఈ ముఖేష్ అంబానీకి. ఎన్ని బిఎస్ఎన్ఎల్ను చంపేస్తే, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను చంపేస్తే ఈరోజు అంత బలిసిపోయాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్క ముఖేష్ అంబానీనే కాదు, గుజరాత్లో తన బలపరిచినటువంటి అదానీని కూడా ఇంతకంటే ఎక్కువగా బలపరచాలన్నటువంటి ఉద్దేశం ఈ రైతాంగ పోరాటం, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో. ఎందుకు అంత పెద్ద ఎత్తున వాళ్ళు స్పందిస్తున్నారంటే 62 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క వ్యవసాయ రంగంలో జరుగుతుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల మీద పెత్తనం ఉండాలంటే ముఖేష్ అంబానీ కంటే అదానీ ఇంకా పవర్ఫుల్గా తయారు కావాలని చెప్పి అందుకోసం తాపత్రయపడిపోతున్నాడు మన ప్రధానమంత్రి మోడీ గారు. ఇట్లాంటి వ్యవహారాల మీద చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడు మన మోడీ గారు. బిఎస్ఎన్ఎల్ కథ అయిపోయింది, ఎల్ఐసి కథ అయిపోయింది, పోస్టల్ కథ అయిపోయింది, ఒక్కొక్కటి అయిపోయింది. లేటెస్ట్గా రైల్వేలను పట్టుకొని ఇప్పుడు రైల్వేలని నిన్నటిదాకా ఈ రోజు దాకా మన భారతీయ రైల్వేలు అని అంటున్నాం. రాబోయే రోజుల్లో రిలయన్స్ రైల్వేలు, అదానీ రైల్వేలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. తిరుపతి లింగంపల్లికి ఆల్రెడీ ప్రైవేట్ రైలు వేసేశారు. 150 కొత్త రైళ్లు రాబోతూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయండి అవన్నీ? ఏమన్నా అంత నడపలేనంత దుస్థితిలో ఉందా భారతీయ రైల్వేలు? లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి సంస్థ ఏదైనా మొదట చెప్పుకోవాల్సి వస్తే భారతీయ రైల్వేలు ఈ భారతదేశం. ఈ దేశంలో ఇంకా అనేక చోట్ల ఆనకట్లు కడుతున్నారన్న, రోడ్లు వేస్తున్నారన్న, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నారన్న ప్రభుత్వ రంగం బలంగా ఉంది కాబట్టి సాధ్యమైంది. 1937 సంవత్సరంలో అమెరికా అతలాకుతలం అయిపోయింది. మొన్న లేటెస్ట్గా 2000 తర్వాత కూడా మొత్తం అమెరికా అల్లకల్లోలం అయిపోయింది. మొత్తం మీకు తెలుసు,
దాంట్లో వచ్చినటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంక్షోభం రీత్యా మొత్తం ఆ దేశమే తల్లడిల్లిపోయింది. మన దేశం తల్లడిల్లిపోవాలి. కారణం ఏమంటే ప్రభుత్వ రంగం బలంగా ఉంది కాబట్టి. అట్లాంటి ప్రభుత్వ రంగాన్ని చంపేయాలన్నటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతాం. దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు, ఉద్యోగులు తిరగబడుతున్నారు, రైతాంగ సమస్యల మీద రైతులు తిరగబడుతున్నారు, పౌరసత్వ సమస్య మీద ముస్లింలే కాదు మనిషి అనుకున్న ప్రతి ఒక్కరు తిరగబడుతున్నారు. దేశభక్తులందరూ ఐక్యం అవుతున్నటువంటి రోజు రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి పెరుగుతున్నటువంటి విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం దానికే మినహాయింపేం కాదు. ఆస్తి పన్ను సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మనం ముందుకు వచ్చేస్తాం. రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి జరుగుతున్నటువంటి కాలంలోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు తాజా పరిస్థితి అది. ఎందుకు ఇన్ని రకాలంటే పంజాబ్, హర్యానా తర్వాత ఆంధ్ర రాష్ట్రమే వ్యవసాయ రంగంలో తీవ్రమైనటువంటి సమస్య ఉండేది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లేదంటే ఇంకా చుట్టుపక్కల మహారాష్ట్ర వీటన్నిటిలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో లేదు. దానికి అంత అట్రాక్ట్ కావడంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా అడక్కపోయినా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రంలో. బీజేపీకి, వైసీపీ ఒకవైపున, తెలుగుదేశంకి ఒకవైపున, జనసేన ప్రధానమైనటువంటి పార్టీలన్నీ బీజేపీ చంకనెక్కి కూర్చున్నాయి. వాళ్ళు వద్దన్న చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళ మిత్రపక్షాలు కూడా అంత మద్దతు ఇవ్వడంలే. ఈవెన్ ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళు మద్దతు అంత తీవ్రంగా ఇవ్వడంలే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సంస్కరణలు ఇంత వేగంగా అమలు జరపడం లేదు. ఈవెన్ మీరు చూడండి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, కర్ణాటక, ఈ కాలంలో మోడీ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలన్నింటినీ మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుతున్నంత వేగంగా ఈవెన్ బీజేపీ రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. శ్రీకాకుళంలో విద్యుత్ సంస్కరణల పేరుతో రైతాంగానికి నష్టం కలిగించే చర్యల్ని టేకప్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాదు, ఆస్తి పన్ను సమస్యని టేకప్ చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చెప్పచ్చు. బీజేపీ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం కోసం చాలా వేగమైనటువంటి ప్రయత్నం ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇదే ఈరోజు ఈ పరిస్థితికి కారణం. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోకుండా, మనమందరూ సమైక్యంగా ఆలోచించకుండా, ఇప్పటికీ నేను